పోయిన సంవత్సరం జూలై మాసంలో మీకు ఏదైతే మాట ఇచ్చినామో దానికి అనుగుణంగా మొట్టమొదట సిరిసిల్ల పట్టణంలోని 1000 మంది విద్యార్థులకి ఒక 1000 ట్యాబ్లు అందజేయడం జరిగింది. దాంతోపాటు మన నియోజకవర్గంలోని మరొక 2000 మంది పిల్లలకి ఈరోజు ఈ ట్యాబ్స్ అందజేయాలన్న ఉద్దేశంతో ఎల్లారెడ్డిపేటలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. అయితే సోదరులు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఎల్లారెడ్డిపేట పాఠశాల 7 కోట్ల రూపాయలతో సర్వాంగ సుందరంగా అద్భుతంగా తయారవుతున్నది. చక్కగా దాన్ని రాబోయే 2-3 నెలల్లోనే తయారు చేసుకొని మా జిల్లా పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య గారు కూడా ఉన్నారు, వారికి అదేవిధంగా మన మిత్రుల ఎల్లారెడ్డిపేట మిగతా మిత్రులందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఏమంటే, పాఠశాల మంచిగా అవుతున్నది, హై స్కూల్ చాలా బాగా అవుతుంది, సంతోషం. కానీ జూనియర్ కాలేజ్ గ్రౌండు నేను అనుకున్నట్టు లేదు. అందుకే నేను ఈరోజు మీకు మాటిస్తూ ఉన్నాను, దీని ఒక చాలా చక్కటి మినీ స్టేడియంలా ఒక గంభీర్రావుపేట కేజీ టు పీజీ క్యాంపస్ ఎంతైతే అందంగా ఉన్నదో ఈ స్టేడియంని కూడా అంతకంటే అందంగా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. తప్పకుండా తొందరలో ఆ పని కూడా పూర్తి చేసి మీకు అందజేస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎల్లారెడ్డిపేట గ్రామం నుంచి మా జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉన్నారు, సర్పంచ్ గారు ఉన్నారు, ఇంకా ఇతర పెద్దలు ఉన్నారు. వారు కోరినారు వేణుగోపాల స్వామి దేవాలయం, దాన్ని కూడా బాగా చేయాలని చెప్పారు. దాదాపు 2 కోట్ల రూపాయలతో దాన్ని కూడా తప్పకుండా సర్వాంగ సుందరంగా ఈ ఆలయాన్ని కూడా తీర్చిదిద్దుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.